బకాసురుడు గోవు రూపంలో వచ్చాడు కనుక ఏమని పిలిచారు? అసుర భావం కలిగిన వాడు, గో రూపంతో ఉన్నవాడు కనుక అతన్ని ఏమని పిలిచారు అంటే వత్సాసురుడు. ఇతడి ఒక్కడితో ఆగిందా బకాసురుడు అని ఒకడు వచ్చాడు. అతనిలో సాక్షాత్తు పరబ్రహ్మమే రామబ్రహ్మముగా అవతరించాడని, అతడు ఎన్నో కష్టాలు పడ్డాడని, అరణ్యవాసం చేశాడని, భార్యను పోగొట్టుకున్నాడని, ఆ భార్యను తెచ్చుకోవడం కోసం కోతులను వెంటబెట్టి వెళ్ళి యుద్ధం చేశాడని, ఆ సముద్రం పైన సేతువు కట్టడం కోసం కష్టపడ్డాడని, ఎన్ని కష్టాలు పడ్డాడయ్యా. చాలామంది లోకంలో అంటూ ఉంటారు, మనకు వచ్చిన కష్టాలు తక్కువయ్యా, రాముడు పొందిన కష్టాలు ఎన్ని, నలమహారాజు పొందిన కష్టాలు ఎన్ని, ఇట్లా వేదాంతులు మనకు పాఠాలు చెబుతూ ఉంటారు. వాస్తవానికి కష్టం పొందింది ఎవరు అంటే రాముని కన్నా ఎక్కువ కష్టాన్ని పొందింది కృష్ణుడే అని చెప్పింది గర్గ భాగవతం. ఎందువల్ల ఏ కష్టాన్ని పొందాడు అంటే అసలు ఆలోచించండి. మొట్టమొదట వాడు పుట్టినప్పటి నుంచి అతన్ని సంహరించడానికి ఎవరు ఎదురు చూస్తున్నారు అంటే మేనమామే ఎదురు చూస్తున్నాడు. అవునా కాదా అండి? తన తల్లి యొక్క అన్నగారైన మేనమామయే అతడు ఏ క్షణంలో పుట్టాడో ఆ క్షణం నుంచి ఎప్పుడు సంహరిద్దామా, ఎట్లా సంహరిద్దామా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. క్షణక్షణం బ్రతకటం, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాడా చేయలేదా కంసుడు? ఎంత కష్టం అండి అది. ఎంతకాలం బ్రతుకుంటామో తెలియని స్థితి. ఏ విధంగా మనం ఉండాలి, ఎక్కడ ఉండాలి, పుట్టిన చోటు నుంచి ఆ పుట్టిన చోటు ఉండకుండా ఎక్కడికో వెళ్ళి బ్రతకడం, పరాయి పంచన బ్రతికి ఉండడం, ఎన్ని రకాలుగా తనను తాను కాపాడుకుంటూ లోకాలను కాపాడడం కోసం అవతరించాడు ఆ ప్రభు, గోలోక ప్రభు అయినటువంటి నారాయణుడు. కనుక అంత కష్టాన్ని పొందాడు ఆ కృష్ణ పరమాత్మ పసితనంలోనే. చిన్నప్పటి నుంచి ఎంతమందిని పంపించాడు. ఇప్పుడు వచ్చిన వాడు ఎవరయ్యా అంటే బకాసురుడు. అయితే భారతంలో ఉన్న బకాసురుడు వేరు, భాగవత గ్రంథస్థమైన బకాసురుడు వేరు. ఏ స్థితిలో ఉన్నాడు వీడు అంటే బకము యొక్క రూపంలో ఉన్నాడు, కొంగ రూపంలో ఉన్నాడు. ఆ కొంగ రూపంలో వచ్చినటువంటి ఆ బకాసురుడు బలరామునితో సహా గోపబాలులతో సహా చక్కగా ఆడుకుంటున్నాడండి. ఎవరు ఆడుకుంటున్నది? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ జగన్నాథుడైనటువంటి వాడు పసితనం చేత ఆడుకుంటున్నాడండి. మేఘగర్జన స్వరంతో వచ్చాడట ఈ భక్తుడు. ఆ వచ్చినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మను తాంబూలం వేసినట్టుగా నోట్లో వేసేసుకున్నాడు. పరిపూర్ణంగా నోట్లో వేసుకున్నాడు. ఎప్పుడైతే నోట్లో వేసుకున్నాడో లోపలికి వెళ్ళినటువంటి పరమాత్మ ఏం చేశాడండి? భయాయుక్తయా నితే పరం బ్రహ్మమేవాస్థితయ వ్యాపితాయాం నిత్యం బ్రహ్మాండమఖిలం. అఖిలమైనటువంటి బ్రహ్మాండ తత్వం, ఆ అఖిలమైనటువంటి బ్రహ్మాండ తత్వం ఎక్కడ ఉన్నదో ఆ తత్వాన్ని పొంది తన శరీరాన్ని పెంచేశాడు. ఎక్కడ పెంచాడు అంటే భక్తుని యొక్క దేహం లోపల పెంచాడు. ఎప్పుడైతే పెంచాడో తట్టుకోలేకపోయిన వాడు ఏం చేశాడు? ఒక్కసారి మరల బయటకు పంపించేశాడు ఆ భక్తుడు. ఎవరిని? ఆ పరమాత్మను. ఎప్పుడైతే బయటికి వచ్చాడో వస్తువున్నే ఏం చేశారు? మాత్రం హితేతయా నాసికాయాం పుటాప్యవస్థిత ద్వయో త్రయార్పితాయా. ఏం చేశారయ్యా అంటే ఆ ముక్కుని అలా బాగా పైకి తెరచి క్రింది భాగము పైన తన పాదమును ఉంచి పై భాగమును అలా పట్టుకుని దాని దేహాన్ని గోపాలకృష్ణ భగవానుకి. ఈ బకాసురుడు పూర్వజన్మ వృత్తాంతం ఏమండి? ప్రతి ఒక్కరికి పూర్వజన్మ వృత్తాంతం చెబుతున్నారు. ఎందుకు పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలో నిన్న మనం చెప్పుకున్నాం. కారణం ఏమిటంటే ఒక్కటే కారణం. ఎవరికైనా ఇప్పుడు జన్మ కలిగింది అంటే పూర్వజన్మ వాసన చేతనే ఇప్పుడు జన్మ కలుగుతుంది. ఆ పూర్వజన్మ వాసన ఏమిటయ్యా అంటే మనం చేసుకున్నటువంటి సత్కర్మలు, మనం చేసుకున్నటువంటివే దుష్కర్మలు. వాటిని అనుభవించి తీరాలి కనుక మనం ఇంకొక శరీరాన్ని పొందుతున్నాం. అసలు అనుభవించవలసిందే లేకపోతే
శరీరాన్ని పొందవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఆ విషయాన్ని మనం గమనించడం కోసమే గర్గాచార్యుల వారు ప్రతి రాక్షసుడికి పూర్వజన్మ వృత్తాంతం, వాడు ఆ జన్మలో ఏం చేశాడు, ఆ చేసిన దానికి ఈ జన్మ ఎటువంటిది వచ్చింది. ఇప్పుడు గత జన్మలో ఎవరయ్యా, హయగ్రీవుడు అనబడేటువంటి ఒకనొక రాక్షసుడు ఉండేవాడు. ఎవరయ్యా ఈ హయగ్రీవుడు అన్నాడు బహుళాసుడు. చాలా గొప్ప చరిత్ర చెబుతున్నారండి. ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఒకానొక సందర్భంలో గొప్పదైనటువంటి తపస్సు చేశాట. జాగ్రత్తగా వినవయ్యా బహుళాశ, అదో పెద్ద చరిత్ర. ఆ చరిత్ర చెబుతున్నా విను. ఆ హయగ్రీవుడు అనబడేటువంటి వాడు అమ్మవారిని గురించి తపస్సు చేశాడండి. అమ్మవారిని గురించి తపస్సు చేస్తే ఆవిడ లోకమాత కదా, కన్న తల్లి యొక్క ప్రేమ చేత అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యిందట. ప్రత్యక్షమైన ఆయన నీకేం కావాలి అంటే మరణం లేకుండా వరం ఇవ్వమన్నట్టు. వాడు రాక్షసుడు కనుక ఏ రాక్షసుడైనా ఇదే కోరుకుంటాడు, మరణం లేకుండా వరం ఇవ్వమని. ఎప్పుడంటే అన్నారు, వెంటనే అమ్మవారు చెప్పింది, మరణం లేకుండా ఉండే అవకాశం ఏ జాతికి లేదు. ఉద్భవించాడు అంటే మరల వెళ్ళిపోవలసిందే. కనుక నా మాట విని మరణానికి కొద్దిగా అవకాశం ఉంచి అప్పుడు వరం కోరుకోవయ్యా. వెంటనే చెప్పాడు వాడు, హయగ్రీవుని చేత మరణం ఉండేటట్టుగా కోరుకున్నాడు. ఎవరి చేత మరణం కావాలండి వాడికి? హయగ్రీవుడు. అప్పటి వరకు హయగ్రీవ నామంతో ఉన్నవారు ఎవరు అంటే అతడు ఒక్కడే. తనను తాను సంహరించుకోడు కనుక ఇంకా ఎవరు హయగ్రీవులు లేరు కనుక ఏం చేయాలి, ఇక వాడికి మరణం అనేది ఉండదు. నేనే గొప్ప మేధావిని అని అనుకున్నాడు అతడు. కానీ అతడికి జన్మనిచ్చిన తల్లి ఎంత స్థితిని పొంది ఉండాలి. అప్పుడు ఏం చేసింది అమ్మవారు, బ్రహ్మదేవుణ్ణి విష్ణుమూర్తి దగ్గరకు పంపించిందండి. ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళే సమయానికి ఆ విష్ణుమూర్తి యుద్ధం చేసి ఆ యుద్ధ రంగంలో తన యొక్క ధనస్సును అలా నిలబెట్టి దాని కొన మీద ఈ గడ్డమును ఉంచి నిద్రపోతున్నాడు. ఏమి చిద్విలాసం అండి వాడికి. చాలామంది బస్సుల్లో పై రాడ్డు పట్టుకుని అక్కడ పడుకొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు విష్ణుమూర్తితో సమానం. మనం ఏం తక్కువగా అంచనా వేయగా వాళ్ళకి అంత శబ్దం చేస్తున్నా, అది ఆ వాహనం పరుగు పెడుతున్నా సరే నిద్ర పడుతోంది అంటే ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి వాళ్ళు. ఏమండి, కనుక ఆ ధనస్సును అలా పెట్టి దాని కొన మీద ఆ చుబుకాన్ని ఉంచి పడుకుని నిద్రపోతున్నాడు. ఆయన నిలబడే నిద్రపోతున్నాడు. ఆ బ్రహ్మదేవుడు వెళ్ళేటప్పటికి అనేక రకాల ప్రార్థించాడు, దేవతలను కూడా వెంట పెట్టుకెళ్ళాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. చివరికి ఏం చేశాడు, వంబ్రి అనే పేరు కలిగినటువంటి ఒకనొక క్రిమిని సృష్టించాడు. వంబ్రి అంటే ఏమిటో తెలుసునా అండి, చెదపురుగు అని అర్థం. ఆ చెదపురుగు వంబ్రి అంటే. ఆ వంబ్రి అనే దాన్ని సృష్టించి నువ్వు వెళ్ళి ఆ వెంటి నారిని కనుక కొరికినట్లయితే ఆ ధనస్సు కదులుతుంది. కదిలితే ఆ విష్ణుమూర్తి లేస్తాడు, మా బాధలేవో మేము చెప్పుకుంటామంటే అది ఒప్పుకోలే కొరకటానికి. నాకేమిటి ప్రయోజనం అన్నది అర్థమైందా అండి. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, కాక ఈ పని చేసి పెట్టవయ్యా అంటే నాకేమిటి ప్రయోజనం అని ఎప్పుడైతే అడిగామో మనం ఎవరితో సమానం, చెదపురుగుతో సమానం అని చెప్పారు. చెదపురుగు అడిగింది నాకేమిటి ప్రయోజనం అని. వెంటనే బ్రహ్మదేవుడు ఏమైనా తెలుగు తక్కువడా, ఆ యజ్ఞ యాగాది క్రతువుల్లో వేసేటువంటి హవిర్భాగములలో మేఖలముల మీద పడినటువంటి హవిర్భాగములు నీకు నేను ప్రసాదిస్తున్నాను అన్నాడు. అమ్మయ్య, ఈ హవిర్భాగములను నేను పొందవచ్చు కదా అని ఆ చెదపురుగు వెళ్ళింది, కొరికింది. ఏమి జరిగిందయ్యా అంటే ధనస్సు కదిలింది. కదిలి ఏం చేసింది అంటే సాక్షాత్తు నారాయణుని శిరస్సును ఛేదించి ఎక్కడో పడవేసింది. ఇంకా ఇప్పటికి కూడా దొరకలేదని చెప్పింది దేవి భాగవతం. ఆ శిరస్సు దొరకలేదు, పోయింది. ఇప్పుడు లేనిపోని సమస్య వచ్చింది. ఎవరికి? ఈ బ్రహ్మాది దేవతలకు. ఆయన ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నిద్ర లేచేవాడు. ఆ లేచిన తర్వాత ప్రార్థిస్తే వీళ్ళ కష్టం ఏదో అప్పటికప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా తీరేది. ఇప్పుడు అసలు ఏ విధంగానూ ఎవరిని ప్రార్థించే అవకాశం ఉన్నదండి. ఆ శిరస్సు కాస్త ఛేదింపబడింది, ఎక్కడో పడింది వెళ్ళి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే అమ్మవారే మరల దర్శనమిచ్చి హయహయము అనే పేరుతో ఒక అశ్వము ఉన్నదయ్యా, ఆ అశ్వము యొక్క శిరస్సును తీసి
తీసుకువచ్చి ఈయనకు అతికించి ప్రాణప్రతిష్ఠ చెయ్యండి, అప్పుడు ఇతడు హయగ్రీవుడు అవుతాడు, దుర్మార్గుడైనటువంటి హయగ్రీవుని సంహరిస్తాడు అని ఆజ్ఞ ఇచ్చింది అమ్మవారు. అలా వచ్చినటువంటి వాడు హయగ్రీవ దేవదేవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని చెబుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం కనుక తన కోసం సాక్షాత్తు నారాయణునికి హయగ్రీవ రూపం రావడానికి కారణభూతుడైనటువంటి వాడు ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు. అతడి యొక్క కుమారుడు ఉత్కలుడు అని ఉన్నాడు. ఆ ఉత్కలుడు అనబడేవాడు ఒకానొక రోజున ఆ యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక సరస్సులో అనేకములైనటువంటి మత్స్యములు ఉంటే ఆ మత్స్యములను తీసుకుని తింటున్నట్ట. ఎవరు? ఆ ఉత్కలుడు. అనేకములైన మత్స్యములు, ఆ మత్స్యములన్నీ కూడా దుఃఖపడుతున్నాయి. జాజలుడు అనబడేటువంటి ఋషీశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఆ వచ్చి స్నానం చేయడానికి సిద్ధపడితే, నీవు ఋషీశ్వరుడవు, మహానుభావుడవు కదయ్యా, అతను చూసావా ఏ విధంగా చేస్తున్నాడో, కాస్త నీవు చెప్పవయ్యా ఆయనకు అంటే వాడు ఎంత చెప్పినా వినలేదండి. ఆ ఉత్కలుడు, నైనా ఇట్లా మత్స్యములను నీవు బాధ పెట్టరాదు, మనము ఎలా అయితే అవతరించామో భగవంతుడు వాటికి కూడా ఆ రూపాన్ని ఇచ్చాడు. ఆ మాట ఎంత మృదువుగా ఉన్నదో చూడండి. అనేకములైనటువంటి జీవరాశులను మనం ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నాం. అందుకనే శ్రీమద్భాగవతంలో శ్రీరాముడు అడిగాడండి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము. తరువాత ఏమన్నాడండి? నితాంత అపార భూత దయయును తాపసమందార నాకు దయచేయగలే. సర్వ ప్రాణుల పట్ల మనకు ఏ విధమైనటువంటి భావం ఉండాలి? నీ ప్రాణాన్ని నువ్వు ఎంతగా కాపాడుకుంటావో వాటి ప్రాణాన్ని కూడా అంతగా కాపాడుకునేటువంటి హక్కు వాటికి ఉన్నదా లేదా? వాటి హక్కుని కాలరాసేటువంటి అవకాశం ఇంకా ఏ ప్రాణికి? ఎవరి హక్కు వాళ్ళు కాపాడుకోవాలి. ఇచ్చిన పక్కవారి హక్కును పొందడం కోసం ప్రయత్నం చేయకూడదు. దాన్నే అపార భూత దయ. భూత దయ అంటే ప్రాణుల పట్ల అనురాగము కలిగి ఉండుట అని చెప్పబడింది. కనుక ఈ ఉత్కలుడు ఎంత చెప్పినా వినకపోతే ఆ జాజలుడు అనే పేరు కలిగినటువంటి ఆ ఋషీశ్వరుడు వెంటనే శపించాడండి. ఒక కొంగ ఎట్లా అయితే ఈ విధంగా మత్స్యములను స్వీకరిస్తుందో ఆ విధంగా నీవు ఆ మత్స్యములను బాధ పెడుతున్నావు కనుక నీవు కూడా కొంగ రూపములో ఉండి ఉంటావు కాక, రూపాన్ని పొందుతావు కాక అని శపించాడు. ఎప్పుడైతే శపించాడో వెంటనే అతడు బుద్ధి తెచ్చుకుని కాళ్ళ మీద పడ్డాడు. జాజేరుని పాదాల మీద పడితే ఆ శాప విమోచనాన్ని చెప్పాడండి. ద్వాపర యుగ అంతంలో, ఎన్నవ ద్వాపరంట? 28వ మహాయుగంలో వచ్చేటువంటి ద్వాపర యుగ అంతంలో ఆ మాట చెప్పాడు. అంటే వీడు ఎప్పుడు చేసింటాడండి? మొట్టమొదటి మహాయుగంలో చేశాడు ఈ ఉత్కలుడు ఈ పని. అతనికి శాప విమోచనం ఎన్ని మహాయుగాలకు అయ్యింది? 28వ మహాయుగంలో. ఇప్పుడు జరుగుతున్న మహాయుగం అదే కదండి. ఈ కలియుగం ఏ మహాయుగంలోది? 28వ మహాయుగంలోదే. ఆ 28వ మహాయుగంలో ఉన్న ద్వాపర యుగ అంతంలో సాక్షాత్తు గోలోకవాసి అయినటువంటి ఆ పరమాత్మయే, పరబ్రహ్మమే అవతరిస్తాడయ్యా. అతడి వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అని వరమిస్తే ఆ జాజలుని యొక్క మాటను అనుసరించి పరమమైనటువంటి ఋషీశ్వరుడు కనుక ఆ ఋషీశ్వరుడు చెప్పిన మాటను ప్రవర్తింపజేయవలసినటువంటి ఆవశ్యకత ఎవరికి ఉన్నది అంటే పరబ్రహ్మమునకు ఉన్నదండి. కనుక మనం ఏ ఏ తత్వముల చేత ఏ మాటలు చెబుతామో ఆయా మాటలను ప్రవర్తింపజేసేవారు ఎవరయ్యా అంటే పరమాత్మయే. కాకపోతే ఎటువంటి వారు చెప్పిన మాటల్ని ప్రవర్తింపజేస్తాడు అంటే సర్వైః ఋషీణాం మునిగణానాం మహద్ ఆవిర్భవతు తే
అని చెప్పింది శాస్త్రం. మహత్వాన్ని పొంది ఉన్నవారు ఎవరు? ఋషులైనటువంటి వారు ఎవరు? మునులైనటువంటి వారు ఎవరు? వారి వారి నోటి వెంట వచ్చినటువంటి వాక్యములను జరిపేటట్టుగా చూచేటువంటి వాడు అని చెప్పారండి. ఏమండి, ఇట్లా శాపాలు పెడుతూ ఉంటారు కదా, ఇవి నిజమేనా, జరుగుతాయా అనేటువంటి సందేహం కలుగుతుందండి మనకు. తప్పక జరిగి తీరుతాయి. దూర్వాసుడు ఎంతమందికి ఎన్ని రకాలుగా శాపం పెట్టాడు. అనేక మంది ఋషులు అనేక రకాలుగా శాపాలు పెట్టినట్టుగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు గర్గ సంహితలోని. ఈ వచ్చిన రాక్షసులందరూ కూడా శాప కారణం చేత రాక్షసులే వచ్చిన వాళ్ళే కదా. ఏ ఏ ఋషులు శాపాలు పెట్టారో అంతమంది ఋషులకు ఆ విధంగా ఉన్నదా అంటే ఒక్కటే మాట చెప్పారండి. నిత్య సత్యవ్రతం తథా ఆవర్తిత పరిపాలనం వచసా సత్యం వ్యవస్థిత అన్నారు. నిత్యము సత్యము పలికేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఒక్క క్షణం కూడా అసత్యాన్ని ఉపయోగించుకోకుండా ఉండేవారు ఎవరైతే ఉంటారో, వారి నోటి వెంట వచ్చినది కానిది కూడా అయి తీరుతుంది అన్నారు. ఎందువల్ల అంటే అతడు నిత్య సత్యవ్రతుడు కదా. ఆ కారణం చేత పొరపాటున మనిషిని చూసి నువ్వు కుక్క వైపో అన్నాడు. ఆ భగవంతుడు వెంటనే చూస్తాట. ఒక మనిషిని కుక్క అన్నాడు, వీడు నిత్య సత్యవ్రతుడు కదా, ఎప్పుడు అసత్యం చెప్పడు కదా. ఇప్పుడు ఇతడికి తెలుసో తెలియకో ఆవేశం చేత ఇటువంటి మాట అన్నాడు కనుక ఆ అసత్యం పలికినటువంటి దోషం ఇతడికి అందకూడదు. ఎందుకంటే నిత్య సత్యవ్రతుడు కదా. నిత్య సత్యవ్రతుడు అంటే అతడు పూజించినా పూజించకపోయినా ఎవరిని అనుసరిస్తున్నట్టు? భగవంతుని అనుసరిస్తున్నట్టు. సత్యమైనటువంటి వారెవ్వరో వారిని అనుసరిస్తున్నట్టే. ఆ కారణం చేత వాక్పూర్వకంగా నన్ను అనుసరిస్తున్నాడు కనుక, అర్చన చేస్తున్నాడు కనుక, ఏ పూర్వకంగా? వాక్పూర్వకంగా నన్ను అర్చన చేస్తున్నాడు కనుక ఇతడు చెప్పినది జరిగి తీరాలి కనుక పొరపాటున తెలిసో తెలియకో ఆవేశం చేత ఈ మాట అన్నాడు కనుక దాన్ని సత్యంగా చేద్దామని భగవంతుడు ఆలోచించి వాడు పెట్టిన శాపాన్ని జరిగేటట్టుగా చూస్తాడు. ఆ కారణం చేత వాళ్ళ నోటి వెంట వచ్చినటువంటి మాటలన్నీ జరిగి తీరుతాయి. ఇప్పుడు మనకేమర్థమయ్యింది అంటే దీనివల్ల కేవలం నిత్యము సత్యమే పలకడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో మన నోటి వెంట వచ్చినటువంటివన్నీ జరిగి తీరును. దాన్నే ఏమని చెప్పారు అంటే వాక్శుద్ధి అని చెప్పారు పెద్దలు. ఏమని చెప్పారంటే దాన్ని వాక్శుద్ధి అన్నారు. ఆ వాక్శుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో దివ్యత్వం కలుగుతుందండి. ఇట్లా బకాసురుడు సంహరింపబడ్డాడు. ఆ జాజలుడు అనబడేటువంటి ఋషీశ్వరుని యొక్క ప్రభావం చేత ఆ మహానుభావుడు ఇచ్చాడు కనుక అతడి మాటను ప్రవర్తింపజేయడం కోసం అతడి ప్రాణాలు తీశాడు. ఏమంటే దివ్యత్వాన్ని పొందాడు. అఘాసురుడు అనే రాక్షసుడు వచ్చాడటండి తర్వాత. ఈ అఘాసురుడు కూడా ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గములో చేశాడు. పూర్వం శంఖుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నట్టు. ఆ శంఖుడు అనేటువంటి రాక్షసుని కొడుకు అఘుడు. ఏమండి, ఏకదా మలయాచలం తపసాయ అష్టావక్రమునీనాం. ఈ అఘాసురుడు ఏ రూపాన్ని పొంది ఉన్నాడు అంటే కొండ చిలువ రూపాన్ని పొంది ఉన్నాడు. కొండ చిలువ రూపం, సర్ప రూపం. ఎందువల్ల పొందాడు? ఈ అఘుడు అనబడేటువంటి వాడు మలయాచలం మీద ఏకదా మలయాచలం ఉపస్థిత అష్టావక్రం మునీనాం తపఃకుర్యాత్. అష్టావక్రుడు అనబడేటువంటి మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడండి. ఆయన శరీరం అంతా ఎన్ని వంకరలు ఉన్నాయి అంటే 8 వంకరలు ఉన్నాయి కదా. అందుకోసమని అష్టావక్రుడు. పుట్టడమే అలా పుట్టాడు. ఏ విధంగా ఎందుకని అలా పుట్టారు అంటే తండ్రి శాపము చేత పుట్టాడటండి. గత జన్మలో అతడు విద్యాధ్యయనం ఎలా చేశాడు అంటే అకుంఠితమైనటువంటి విద్యాధ్యయనం. ఆ అధ్యయనం చేస్తూ ఉండగానే మరణించాట పిల్లవాడు. ఆ అధ్యయనము యొక్క దివ్యత్వము వాడికి ఉన్నది. మరణ సమయంలో కూడా ఏ స్థితిలో ఉన్నాడు? అధ్యయనమే, విద్యాధ్యయనం చేస్తున్నాడు. ఆ కారణం చేత విద్య రూపంగానే అతడు మరల అవతరిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఈ అష్టావక్రుని తల్లి ఆ పిల్లవాడిని గర్భంలో కలిగి ఉన్నదండి.
మంచిగానే ఉన్నాడు. అప్పుడు ఏ వంకరలు లేవు. సర్వసాధారణంగా శిశువులందరూ ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు. ఆ తండ్రి తత్వజ్ఞానాన్ని తన భార్యకు చెబుతున్నాడు. ఆ భార్య ఏ స్థితిలో ఉన్నది? గర్భవతి అయి ఉన్నది. గర్భంలో ఎవరు ఉన్నారు? ఈ శిశువు ఉన్నాడు. ఆ శిశువు ఏ రూపుడై ఉన్నాడు అంటే విద్యాస్వరూపుడై ఉన్నాడు. విద్య అంటే అర్థం ఏమిటి? విద్ అంటే జ్ఞానము, య అంటే ఇచ్చున్నది. విద్య అంటే జ్ఞానమును ఇచ్చున్నది. కేవలం పుస్తకాలలో ఉండేటువంటి అక్షరములు మాత్రమే విద్య కాదు. జ్ఞానమును ఇవ్వగలిగిందేదో అది మాత్రమే విద్యగా చెప్పబడుతున్నది. కనుక ఇప్పుడు ఆ విద్యా స్వరూపంతో ఉన్నాడు. ఆ పిల్లవాడు ప్రకాశిస్తూ ఉన్నాడు. తత్వజ్ఞానాన్ని చెబుతున్నాడు తన భార్యకు. నిండు గర్భవతి అయినా కూడా వింటోంది. ఆ చెప్పేటప్పుడు ఒక చోట దోషం దొరికింది. ఆ తండ్రి తత్వజ్ఞానాన్ని బోధించే సమయంలో ఒక చోట తప్పు చెప్పాడు. తప్పు చెప్పేటప్పటికి లోపల ఉన్న శిశువు వెంటనే మాట్లాడాడు. ఏమని? తండ్రి అని పిలిచాడు. ఎవరు పిలుస్తున్నారో తెలియని స్థితిలో చుట్టూ చూసుకున్నాడు. ఆ తండ్రి ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తున్నాడు. ఆ గర్భం నుంచే వచ్చింది శబ్దం. తండ్రి, నీవు చెప్పినటువంటి ఈ కారికలో దోషం ఉన్నది. భవద్యేవ కారిక దోషభూయిష్టం. ఏమండి, నీవు చెప్పినటువంటి ఈ కారిక ఉన్నదే భవత్ ఏవ, ఖచ్చితంగా అది దోషభూయిష్టమే. ఏ విధంగా దోషమో నిరూపించి ఏ విధంగా తత్వజ్ఞానం ప్రవర్తింపబడాలో చెప్పాడు లోపల. ఎప్పుడైతే చెప్పాడో అభిమానం కలిగింది. ఎవరికి కలిగిందండి? తండ్రికి అభిమానం కలిగింది. ఆ అభిమానం దురభిమానం అయ్యింది. పుట్టక ముందే నా దోషాలు పట్టుకుని మాట్లాడుతున్నావు నీవు, పుట్టిన తర్వాత నన్ను ఏమాత్రం లెక్క చేస్తావు, కనుక 8 వంకర్లతో పుడతావు అని శపించాడండి. ఎవరు శపించింది? కనుక ఆ పిల్లవాడికి అసలు నామకరణం జరగలేదండి. అర్థమైందండి? పుట్టిన 14వ రోజున తపస్సు కోసం వెళ్ళాడు. ఆ విధంగా వంకర్లతో పుట్టాడు కనుక లోకమంతా అతన్ని ఏమని పిలిచింది? అష్టావక్రః అని పిలిచింది. ఎంతమందికి గురువు అయ్యాడు? మిథిలా నగరాధిపతి గొప్ప జ్ఞాని అయినటువంటి జనక మహారాజుకు కూడా గురువు ఎవరయ్యా అంటే అష్టావక్రుడే. పసితనంలో ఆ జనక మహారాజుకు బోధించే సమయానికి అష్టావక్రుని వయస్సు 13 సంవత్సరాలు అని చెప్పిందండి. 13 సంవత్సరాల వయస్సులో బోధ చేశాడు జనక మహారాజుకి. ఎంత దివ్యత్వం కలిగి ఉంటుంది, ఎటువంటి తత్వాన్ని పొంది, ఆ విద్య యొక్క దివ్యత్వం అంటే ఆ విద్యను పొంది 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 ఆ విద్య ద్వారానే ముందుకు వెళ్ళేటువంటి వాడు ఎన్ని యుగాలైనప్పటికీ, ఎన్ని మన్వంతరాలు, ఎన్ని అద్భుతాలు గడిచినప్పటికీ కూడా విద్య వాడిని వదిలిపెట్టదు. నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నిన్ను అది వదిలిపెట్టదు, ఏ వస్తువు అయినా కానీ. కనుక నువ్వు దేన్ని ఆశ్రయించాలి? సద్వస్తువుని మాత్రమే ఆశ్రయించాలి. లోకంలో జ్ఞానం కన్నా మించినటువంటి సద్వస్తువు ఇంకొకటి లేదు. కనుక దాన్ని పొందాలి. ఈ అఘాసురుడు అనేటువంటి వాడు, అభుడు అనబడేటువంటి వాడు మలయాచలం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడండి. ఎవరు? ఈ అష్టావక్రుడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి వాడి తపస్సుని భంగపరిచాడండి. ఈ అభుడు అనబడేటువంటి వాడు ఎంత దుర్మార్గుడు అయ్యా! వంకర బుద్ధి కలిగి నీవు ప్రవర్తించావు కనుక వంకరలు తిరిగి ప్రవర్తించేటువంటి సర్పజాతిలో అవతరిస్తావు గాక అని చెప్పించాడు. ఇప్పటికిప్పుడు వాడు ఏమైపోయాడండి? కొండ చిలువుగా మారిపోయాడు. ఆ మారిపోయినటువంటి వాడు అష్టావక్రుడి పాదాల మీద పడితే వాడికి కూడా శాప విమోచనం చెప్పాడండి అష్టావక్రుడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అవతరిస్తాడయ్యా, అతడి వల్ల నీకు ఈ దేహం పోయి దివ్యత్వం కలుగుతుంది అన్నాడు. ఊరికే శాప విమోచనం అయిపోతుంది అని చెప్పల అష్టావక్రుడు, దివ్యత్వము కలుగును అని చెప్పాడండి. ఆ కారణం చేత ఇప్పుడు ఈ ఉన్నవాడు వాడు కూడా దేనికోసం ఆలోచిస్తున్నాడు? ఎప్పుడెప్పుడు పరమాత్మ ఈ భూమి మీద అవతరిస్తాడా, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గమైనటువంటి ఈ దేహం పోయి నాకు దివ్యత్వం కలుగుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ కారణం చేత ఈ కృష్ణ పరమాత్మ బలరామాదులను, గోవులను, గోపబాలకులను వీరిని అందరినీ వెంటబెట్టుకుని ఆ గోవర్ధన పర్వతం దగ్గరకు వచ్చేటువంటి మార్గ మధ్యంలో నోరు తెరిచి ఒక బొమ్మ వలె నిలబడ్డాడు.
నోరు తెరిచి నిలబడ్డాడు. ఆ గోప బాలకులంతా అనుకున్నారట, ఎప్పుడూ చూడలేదు మనం, చూడడానికి చాలా బాగుందిరా, దీని లోపలికి వెళ్ళి వద్దామా ఒక్కసారి అని అనుకున్నారట. ఆ అనుకున్నటువంటి వాళ్ళంతా గోవులను కూడా తోలుకుని ఎక్కడికి వెళ్ళారండి? లోపలికి వెళ్ళారు. వాడు కేవలం వాళ్లను మింగటం కోసం ఉండలేదు అని చెప్పారండి గర్గాచార్యుల వారు. అర్థమైందా అండి? కేవలం వీళ్ళందరినీ మింగేసి ఆకారాన్ని పొందుదాము అనే భావంతో వెళ్ళాల. వీళ్లతో పాటు ఎవడున్నాడు? ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆ అష్టావక్రుల వారు ఏం చెప్పారు? నాకు శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. కనుక నేను ప్రయత్నం కనుక చేస్తే ఇప్పుడే శాప విమోచనం కలిగి ఈ దుష్టమైనటువంటి ఈ రూపాన్ని పోగొట్టుకుని నేను దివ్యత్వాన్ని పొందుతాను కదా అనేటువంటి ఆలోచన చేత నోరు తెరుచుకుని ఉన్నాడు వాడు. వాడి మానసికమైన స్థితిని అనుసరించే ఇక్కడ జరిగేది కూడా జరుగుతున్నది. కనుక ఈ గోప బాలకులు, గోవులు వీళ్ళందరూ ఏం చేశారండి? సముచితం ప్రవిశితం తథా వక్రయ భయ విహ్వలాయంతే విముచ్యతే. ఏ విధమైనటువంటి భయము లేకుండా, ఏ విధమైనటువంటి ఆశ్చర్యము లేకుండా సరదాగా ఆనందంగా నవ్వుకుంటూ లోపలికి చేరుకున్నారంటండి. ఎవరు చేరుకున్నది? వీళ్ళందరూ చేరుకున్నారు. ఎందువల్లయ్యా? ఏదో ఆశ్చర్యమైనా ఉండాలి, లేదో వాళ్ళకి తెలియని ప్రదేశం కనుక కనీసం భయమైనా ఉండాలి కదా. ఎందుకు లేదు అంటే కృష్ణ స్నేహాత్ అని చెప్పారండి కనకాచార్యుల వారు. వాళ్ళకు ఎందుకు భయం లేదు అంటే మనం ఎంత ఎవరున్నారు? ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా రక్షిస్తాడు. సామాన్యమైనటువంటి వాడు కాదు కదా. ఆ కారణం చేత ఇతడు పరమాత్మ అనేటువంటి భావం ఆ గోప బాలకులకు అందరికీ ఉన్నది. ఆ నంద గోకులానికి అంతటికీ తెలుసు, బృందావనానికి అంతటికీ తెలుసు ఇతడే పరబ్రహ్మము అని. అయినప్పటికీ వాడితో కలిసి ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, తిరుగుతున్నారు, ఎరా అంటున్నారు, ఒరే అంటున్నారు. ఇదంతా ఏమయ్యా అంటే అందుకే పోతన గారు ఏం చెప్పారంటే వల్లభ కుమారుల భాగ్యమేమని చెప్పవలే. వాళ్ళ అదృష్టం ఏమని చెప్పాలి. ఏమండి, ఎవరికైనా కానీ ఆ భగవంతుణ్ణి ఏకవచన ప్రయోగం చేసేంత భక్తి కలగాలే. కానీ ఎంత దివ్యత్వం! ఆ చెరసాల గోడల మీద రామ కళ్యాణపు బొమ్మను చెక్కుకున్నట్ట రామదాసు. చెక్కుకుని రోజు పెట్టేటువంటి ఆ పదార్థాన్ని నైవేద్యం పెడుతున్నారు. నైవేద్యం పెడుతుంటే వాళ్ళేమో తిరుగుతున్నారు, కొడుతున్నారు, ఎన్నో శిక్షలు వేస్తున్నారు. శిక్ష చివరికి తట్టుకోలేక ఒక్కసారి నువ్వు చెప్పవయ్యా, నన్ను చూడవయ్యా అనే రామచంద్రుని అడగ్గా వాడు అసలు కదలకపోతే శిక్ష చివరికి ఏమన్నాడు? సీతమ్మతో చెప్పాడండి. ఏమమ్మా సీతమ్మ, నేను వాడిని పూజించుకోవడం కోసం గోడ మీద రాతితో చెక్కుకున్నాను. నువ్వు నన్ను రాతితో చెక్కావు కనుక నేను రాతిగా మారిపోయాను అని నేను చెప్పే మాట వినకుండా పోయాడమ్మా. రామచంద్రులు నాతో చలము చేసినారు సీతమ్మ చెప్పవు. ఎంత దివ్యంగా చెప్పాడు. కనుక నేను రాతిగా అతన్ని చెప్పుకున్నాను కనుక వాడు రాయిగా మారిపోయాడు. వాడి గుండె రాయి అయిపోయిందమ్మా, నువ్వన్నా చెప్పవమ్మా. ఆ విధమైనటువంటి భావం భగవంతుని పట్ల కలగాలి, ఇతరమైన వస్తువుల పట్ల కాదు, ఇతరమైన తత్వముల పట్ల కాదు. ఆ విధమైనటువంటి భావ ఎప్పుడైతే ఆ హృదయంలో ప్రవేశిస్తుందో వాడు ఏం చేయాలో అది చేస్తాడండి. ఎప్పుడైతే అట్లా అడిగాడో చెరసాల్లో వాడిని ఉంచాడు. పోనీ ఇంతకాలం నా కోసం చెరసాల్లో ఉన్నాడు కదా, నాకు గుడి కట్టించి చెరసాల్లో ఉన్నాడు కదా, వాడిని ఒకసారి చూసొద్దామని అనుకున్నాడు అండి. ఆ రామదాసుని చూసొద్దామని అనుకున్నాడు రాముడు కానీ లక్ష్మణుడు కానీ. అనుకోలా. ఎవరి దగ్గరికి వచ్చారు? సరాసరే తానీషా దగ్గరికి వచ్చారు. 16,000 పైగా కట్టారు, మెదలకుండా వెళ్ళిపోయారు. పైగా ఆ లక్ష్మణుడు, ఆ రామచంద్రుడు ఓ మాట చెప్పాట తానీషాతో. ఎంత గొప్పగా ఉన్నదండి చరిత్ర. ఆ భావమే మనసు తడిసిపోతుంది, పిండేస్తుందండి. మా దొర పంపితే వచ్చామని చెప్పాటండి రామచంద్రుడు. ఎవరయ్యా మీరు అంటే, నా పేరు రామోజీ, వీడి పేరు లక్ష్మోజీ, మేమిద్దరం అన్నదమ్ములు. మా యజమాని మా దొర పంపితే వచ్చాము. ఇక్కడ దేనికి వచ్చారు? ఎవరు మీ దొర? ఇంతకాలం నువ్వు చెరసాలలో ఉంచావే గోపన్న రామదాసు, అతడు మా దొర. అతడి దగ్గర పనిచేసేవాళ్ళం మేము. కనుక అతడు కట్టవలసిన డబ్బు కట్టడానికి వచ్చాం. ఆ తానీషా అన్నట్ట పక్క నవ్వి, వాడు దొర, మీరు సేవకుడా అన్నట్ట.
ప్రక్కనే ఉన్న లక్ష్మణుడు అన్నమాట, మమ్మల్ని ఇద్దరినీ ఏమన్నా అంటే మేము ఒప్పుకుంటాం, నీ జోలికి రాము, కానీ మా దొరను ఏమన్నా అన్నావో నీవు ఒక్కడివే ఉన్నావు, మేము ఇద్దరం ఉన్నాము, జాగ్రత్త ఆలోచించుకోమన్నాము. ఏమి పరిస్థితి భగవంతుడు ఎంత దివ్య. కనుక నీవు ఏ రూపంతో అన్నా ఉండు, ఏ తత్వంతో అయినా ఉండు, కానీ ఆ తత్వాన్ని ఎవరికి అనుసంధానం చేయాలి అంటే భగవంతునికి అనుసంధానం. ఎప్పుడైతే అనుసంధానం చేస్తావో ఆ తత్వాన్ని పొందుతావు. ఆ పొందిన క్షణంలో నీవు పొందే ఆనందం అనిర్వచనీయం. దానికి వ్యాఖ్యానం అనేది లేదు, భాష్యం లేదు. అటువంటి స్థితిని పొందాలి. ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అప్పుడు మనస్సు ఏమైపోతుందంటే స్తబ్దత పుట్టింది. ఆ స్తబ్దత కలిగినప్పుడు కదా నీకు భగవద్ దర్శనం. ఎంత ప్రయత్నం, గంటల తరబడి కూర్చుని వింటున్నాం, గంటల తరబడి కూర్చుని యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాం, గంటల తరబడి కూర్చుని అర్చనాధికారులు చేస్తున్నాం, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన ఎన్ని చేస్తున్నాం, లేదా కూర్చుని భజన చేస్తున్నాం గంటల తరబడి. ఎన్ని చేసినప్పటికీ దాని ద్వారా నీవు క్షణకాలం పొందేటువంటి ఆ తడిసిన హృదయము కలిగిన భావం ఉన్నదే, అదే భగవంతుని యొక్క దివ్యమంగళ రూపము. అది పొందకపోయిన తర్వాత నువ్వు గంటల తరబడి కూర్చున్నా ఏమీ ప్రయోజనం, నిష్ప్రయోజనం. కనుక దానికోసం సాధన చేయాలి. ఇప్పుడు వీడు రాక్షసుడే అయినప్పటికీ కూడా అగుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడండి? ఆ నల్లని వాడు వస్తాడు, వాడు నాకు శాప విమోచనం కల్పిస్తాడు, కనుక నేను ఈ దుర్మార్గమైన ఈ దుష్టమైనటువంటి భావంతో ఉండే ఈ రూపాన్ని పోగొట్టుకుంటాను. తెలుసో తెలియకో ఓ మహానుభావుడికి నేను ఎగ్గు కల్పించాను, ఆ స్థితి నుంచి బయటపడాలి అనేటువంటి భావన ఎప్పుడైతే వాడి హృదయంలో కలిగిందో అతడు తరించడానికి కావలసిన వాతావరణాన్ని కల్పించిన వాడు కూడా ఎవడు? సాక్షాత్తు పరాత్పరుడు. ఆ భావాన్ని కల్పించాడు. నోరు తెరుచుకుని ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఏ విధమైన భయం లేదట వాళ్ళకి. నిశ్చింతగా లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకయ్యా అంటే మనకు ఒకవేళ ఏదైనా ప్రమాదం కలిగితే మనల్ని రక్షించడానికి ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకే మనస. ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకే మనసు. ఎందుకు చెడిపోతావు? వాడిని విశ్వసించు. ఈ గోప బాలకులందరికీ ఆకతాయితనంతో ఉండేటువంటి గోప బాలకులు కూడా ఏమీ తెలియక పశువుల్ని మేపుకునేటువంటి వాళ్ళకు కూడా ఎవరి మీద విశ్వాసం ఉన్నదండి? వాడి మీద విశ్వాసం ఉన్నది. అందుకనే మొదలకుండా లోపలికి వెళ్ళిపోయారు. విచిత్రం ఏమంటే బలరాముడు కూడా వెళ్ళాడు చూడ్డానికి. ఆ బలరాముడు కూడా లోపలికి వెళ్ళి అప్పటిదాకా మెదలకుండా ఊరుకున్నాడా? 2 చేతులు బారుదాపెట్ట. బారుదాపినటువంటి వాడు వాయుదేవుడి వైపు చూశాటండి. ఒక్కసారి ఆ వాయుదేవుడి వైపు చూసి నీవు నాకు సహకరించాలి అని చెప్పాడు, ఆజ్ఞ వేశాడు. ఆ వాయుదేవుడు ఈ పరమాత్మ యొక్క దివ్యమంగళ దేహాన్ని అతివేగంగా దాని నోట్లోకి తీసుకువెళ్ళాటండి. ఈ 2 చేతులు బారజాపి ఉన్నాడేమో, నోరు తెరిచి ఉన్నాడేమో ఆ అభుడు. ఈ 2 చేతులు ఖడ్గముల వలె ప్రవర్తించినాయటండి. ప్రవర్తించి ఆ అఘాసురుని యొక్క దేహము మూతి వద్ద నుంచి తోక వరకు 2 చీలికలుగా చేసి శాప విమోచనం కలిగిస్తే నీకు దివ్య దేహం కలుగుతుంది అని కదా చెప్పింది ఆ అష్టావక్రుడు. ఆ ఉన్నటువంటి కొండ చిలువ రూపం పోయి దివ్యమంగళ దేహం వస్తే ఆ దేహాన్ని తీసుకువెళ్ళడానికి అక్కడికే విమానం వస్తే ఆ విమానంలో కూర్చుని ఈ అభుడు అనబడేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తున్న తన తండ్రి అయిన శంఖునకు నమస్కారం చేసి వెళ్ళిపోయాను అని చెప్పాడు గర్గాచార్యుడు. ఆ తపస్సు చేస్తూనే ఉన్నట్టు ఆ శంఖాసురుడు అనబడదు. ఆ తపస్సు చేస్తున్న శంఖునకు నమస్కారం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు ఆ అఘాసురుడు. అంత దివ్యమైనటువంటి తత్వం కలిగిందండి ఆ అఘాసురుడు. అయితే
దీని తర్వాత ఈ గోపబాలకులందరినీ వెంట పెట్టుకుని ఈ కృష్ణ పరమాత్మ శ్రీమద్ భాగవతం ఏం చెప్పిందంటే వాళ్ళు ఏదో ఆటలాడుకున్నారు అని చెప్పింది. ఇక్కడ గంగాచార్యుల వారు ఈ ఆటల గురించి ఏమీ మాట్లాడక వీళ్ళందరూ తెచ్చుకున్నటువంటి చదువులన్నీ ఒక చోట పెట్టుకుని చుట్టూ కూర్చుని వాడికి పెడుతున్నారటండి. ఎట్లా పెడుతున్నారు అంటే వాడు తింటే తానే తిన్నంత ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకు ఆనందాన్ని పొందుతున్నారు అంటే వాడు ఒక్కడి తింటే మనం అందరం తిన్నట్టేనండి. ఎలా తిన్నట్టు? మనమందరం కూడా ఎక్కడ ఉన్నాం? వాడిలోనే ఉన్నాం. ఆ కారణం చేత వాడు తిన్నాడా మనకు కూడా ఆకలి తీరుతుంది. అందుకనే పెద్దలు మనకు చక్కని సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. వంట వండామా ముందు వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? భగవంతుడి దగ్గర పెట్టు. వాడికి నివేదన చేయి. నివేదన అంటే చెప్పుకొనుట అని అర్థం, చెప్పుట అని కాదు అర్థం. నివేదన చేయడం అంటే ఏమిటి? అయ్యా నేను నివేదించుకుంటున్నానండి మీకు అని చెబుతాం. అంటే చెప్పుకోవడం. ఏం చెప్పాలి అతడికి? తండ్రి ఇదంతా నువ్వు ఇచ్చావయ్యా, దాన్ని నేను ఈ శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం స్వీకరిస్తున్నా, నీవు అంగీకరిస్తే స్వీకరిస్తానయ్యా అని ఒక్క మాట చెబితే నేను అంగీకరించను అని వాడు అంటాడండి. అనే అవకాశం లేదు. అసలు వాడు అనేదాకా కూడా మనం ఉంటాం కదా. చెయ్యి చూపించామా అంటే గిన్నె మళ్ళీ క్షణకాలంలో లోపలికి వస్తుంది. అంతే కదండి. వాడు తినాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కదా మనకు. అసలు మనం పెట్టిన కనీసం ఒక 10 నిమిషాలు అక్కడ ఉంచుదాం. కనీసం వాడు చూస్తాడేమో. దాని మీద మూతేసి అందులో గరిటెలు కూడా పెట్టి గరిటెతో సహా నివేదన పెడతామా? పెట్టవచ్చునా? ఏ విధంగా నివేదన పెట్టాలి అంటే గిన్నెలతో పెట్టకూడదు అని శాస్త్రవచనం, పెద్దలు చెప్పిన మాట. నువ్వు ఎట్లా అయితే భోజనం చేస్తున్నావో ఆ విధంగా వాడికి పెట్టు, విస్తరి వేసి పెట్టు. అన్ని పదార్థాలు వడ్డన చేయి. అందులో ఉప్పు పెరుగు కూడా వడ్డించు అక్కడే. విస్తరి వేసి ఒక బ్రాహ్మణులకు ఏ విధంగా వడ్డం చేస్తావో అట్లా వడ్డం చేసి అప్పుడు ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ అని చెప్పు. గిన్నె అట్లా పెడితే నువ్వు కూడా గిన్నె ముందు పెట్టుకుని తింటావా? అడుగుతాడు వాడు, ఏమిరా ఇట్లా పెడుతున్నావు ఏమిరా నాకు. అందుకనే భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడికి కలిపి ముద్దలు చేతిలో పెడతారు. వాడు చెయ్యి పట్టి తిన్న సందర్భాలు ఉన్నాయండి పండరీపురంలో. ఆ సాక్షాత్తు పండరినాథుడు తాను చెయ్యి పడితే ఆ పసివాడు ముద్దలు కలిపి ఆ పండరినాథుని అర్చకుని కుమారుడు వాడు ముద్దలు కలిపి పెడితే తిన్నాడు. మరుసటి రోజున రుక్మాబాయితో సహా వచ్చి తిన్నాడు. వాడు పెడుతుంటే చాలా బాగున్నాయి, రుచిగా ఉన్నాయి, నువ్వు కూడా రా నాతో పాటు తిందు కాను అని ఆ రుక్మాబాయిని కూడా తీసుకొచ్చాట. నల్లని వాడు తీసుకొచ్చి ఇద్దరు కలిసి తిన్నారట. వాడు ఏం భాగ్యాన్ని పొందాడండి ఆ పరిస్థితుల్లో వాడు ఈ కలియుగంలో. కనుక అసాధ్యమైనటువంటి విషయం ఏది లేదు. దాన్ని సుసాధ్యం చేసుకోవాలి అంటే కడగవాలి. దేన్ని కడుక్కోవాలి అంటే నీ మనస్సును కడుక్కోవాలి, ప్రక్షాళన చేయవలే. ఆ మనసులో ఏ పదార్థాన్ని ఉంచవలేదో దాన్ని ఉంచవలే. ఇప్పుడు అఘాసుడు దుర్మార్గుడే అయినా, అతడు చేసిన పని దుర్మార్గమే అయినా ఏ స్థితిని పొందాడు అంటే దివ్యత్వాన్ని పొందాడు. ఆ పిల్లలంతా ఎంతటి భాగ్యాన్ని పొందారు. వాడికి పెడితే చాలు మనం ఆనందపడుతున్నాం అన్నారు. వాడు ముద్దలు తింటూనే పక్క నవ్వుకుంటున్నట్టండి. వాడు ఒకడు వచ్చి అడిగట, ఏమిరా ఎందుకట్ట నవ్వుతున్నావురా గిట్టయ్యా అని అడిగట. ఏడవలేక అన్నట్టండి. ఏమన్నాడండి కృష్ణయ్య? చెప్పాడండి, దుఃఖం పరితృప్తయ హ్లాదం వ్యవస్థిత అన్నాడు కృష్ణయ్య. ఎందుకు ఏడవడం అంటే మీ అమ్మ చేసిన పదార్థం అంత కారంగా ఉందిగా, ఏడిస్తే బాగుండదని నవ్వుతున్నా అన్నమాట. పక్క నవ్వుతున్నట్టండి. వాళ్ళందరూ కూడా పక్క నవ్వేశారండి. వాడు నవ్వేటప్పటికి ఎంతమందికి ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ దృశ్యాన్ని చూచాడు. ఎవరు చూచింది? ఆ సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు చూచాడు. చూసినటువంటి వాడు అనుకున్నాడండి, చిద్విలాసం అనేది కలుగుతూ ఉంటుంది ఎంత గొప్ప వాళ్ళకు కూడా. చిద్విలాసం అంటే ఒక్కటే అర్థం, అల్లరి అని కాదు. చిత్ అంటేనే చిత్తము, దాని యొక్క విలాసం. దానంతట అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మన యొక్క ప్రవర్తన లేకుండా ఆ ప్రవర్తించేటప్పుడు అది మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు, చెప్పలేదు. ఆ చిత్తం కదా, దాని ఇష్టం వచ్చినట్టు అది చేస్తూ ఉంటుంది. మంచి చేసిందా మనం అదృష్టవంతులం, చెడు చేసిందా మనకన్నా దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. చిట్ట చివరికి దానివల్ల కలిగినటువంటి కష్టాన్ని చూసి మనం కూడా దుఃఖపడతాం.
ఎవరివో ఒకరి కాళ్ళు పట్టుకుని అయ్యా నాకు ఇంత జరిగింది కనుక నీవు క్షమించవయ్యా, రక్షించవయ్యా, కాపాడవయ్యా అని అడుగుతూ ఉంటాం, ఏదో బాధలు పడుతూ ఉంటాం. ఇదే జీవితం అంటే. అయితే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్థితిని చూచి ఎవరి పసిపిల్లవాడు, ఎవరి నల్లనివాడు, వీళ్ళందరూ కూడా వీడి మాట వింటున్నారే. అసలు సృష్టికర్తను నేను కదా, నన్ను పూజించాలి కదా, ఇతన్ని సేవిస్తున్నారేమిటి వాళ్ళు, ఎవరి నల్లని వాడు, వీడి సంగతి ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. అయితే ఇక్కడ ఒక రహస్యం చెప్పారండి ఆ నారదుల వారు. ఈ గర్గాచార్యుల వారు చెప్పలేదు కానీ తనంతట తానుగా బహుళాసునకు చెప్పినటువంటి మాట ఏమని చెబుతున్నారంటే, కృపయా నిత్యం వ్యవస్థిత దేవదేవం నారాయణ. నిత్యం వ్యవస్థిత దేవదేవం నారాయణ మనసా ప్రచరంతి కల్పయన్ నిజతృప్తయా సదా భవతు తస్మై అన్నారు. ఈ విధంగా ఆ మనస్సును బ్రహ్మదేవునకు కదిపిన వాడెవరు అంటే, ఆ కదిపిన వాడు కూడా పరబ్రహ్మమే. దేనికోసం కదిపాడయ్యా? లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఇటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. ఆ స్థితి కలుగుతున్నది అనుకున్నప్పుడు ఎవరికి వారు జాగ్రత్త పడి ఉండవలే అనేటువంటి పాఠాన్ని లోకానికి చెప్పడం కోసం ఎవరిలో లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్థితిని కల్పించడం కాకుండా తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవునకే ఆ స్థితిని కల్పించి దానివల్ల కలిగినటువంటి దోషాన్ని చూపించి ఆ దోషాన్ని పరిహారం చేసి ఇటువంటి దోషాలు మీరెవరు పొందవద్దు అని మనకు భగవంతుడు పాఠం చెప్పారు. ఏం దోషం కలిగింది ఇక్కడ? నాకన్నా మించిన వాడు లేడు కదా, నేనే సృష్టికర్తను కదా, 84 లక్షల జీవరాశులను సృష్టించేటువంటి వాడిని నేనే. అటువంటిది ఈ పసివాడు ఈ విధంగా ఏ విధంగా చేయగలుగుతున్నాడు? ఎలా వాళ్ళందరూ ఇతడి మాట వింటున్నారు? ఒక్కసారి వీడి సంగతి మనం ఏదో కనుక్కోవాలి అనే ఆలోచన ఎవరికి కలిగింది అంటే బ్రహ్మదేవునికి కలిగింది. కల్పించిన వాడు ఎవరయ్యా అంటే ఇతడే. ఎవరికి వాడు తనకు తాను గర్వపడకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి లోకానికి. ఆ కారణం చేత మనస్సుని అలా స్పందింపజేసినటువంటి వాడు ఏం చేశాడో తెలియదు, ఏమయ్యిందో తెలియదు. సాయంకాలం అయ్యేటప్పటికీ గోధూళి వేళ గోవులన్నింటినీ తీసుకురావాలి కనుక ఏం చేశాడు? కృష్ణయ్య చెప్పాడు, నేనే వెళుతున్నాను గోవులన్నింటినీ తీసి. ఈ గొప్ప పాలకులందరూ అడిగారటండి. ఏమని అడిగారు అంటే, ఏకం హి బహుయుక్తయా గావాహ సర్వైః న పశ్యతే శిశూనాం యోగ్యతే తవ మాతరం బంధయతు మాం అన్నారు వాళ్ళు. తవ మాతరం బంధయతు, మీ అమ్మ మమ్మల్ని కట్టేస్తుంది, నువ్వు ఒక్కడివే వెళ్తే మా అబ్బాయిని ఒక్కడిని పంపిస్తారా అని మీ అమ్మ ఎన్ని మాట్లాడుతుంది మమ్మల్ని, కనుక మేము కూడా వస్తాం. కృష్ణయ్య నువ్వు ఒక్కడికి వెళ్ళలేవు, మాకన్నా చిన్నవాడివి కదా, కనుక మాతో పాటు నువ్వు కూడా రా, అందరం కలిసి వెళదాం. ఒక్కసారిగా గద్దించాడటండి కృష్ణ పరమాత్మ. ఏమన్నాడో తెలిసిన? సుసత్య స్తబ్దో భవతు అన్నాడు. నేను చెబుతున్నానా వినండి అన్నాడు. రెండే మాటలు, నేనే చెబుతున్నానా వినండి అన్నాడు. శృణుదేవం ప్రవక్ష్య. ఎప్పుడైతే వాడు చెప్పాడో మొత్తం అందరూ కూడా మెదలకుండా ఊరుకున్నారండి. ఎవరు కథలు. వీడు వెళ్ళాడా? ఆ గోవర్ధన పర్వతం దగ్గర ఒక్క గోవు లేదటండి, ఒక్క వత్స లేదు. ఏం చేశాడు వీడు ఇప్పుడు? వెంటనే ఎన్ని గోవులు ఉన్నాయో, ఆయా గోవులు ఏ వర్ణములో ఉన్నాయో, ఎటువంటి శృంగములు కలిగి ఉన్నాయో, ఎటువంటి పూసల దండలు కలిగి ఉన్నాయో, ఎటువంటి నడక కలిగి ఉన్నాయో, ఆయా రూపములతో ఆయా గోవులుగా ఆయా వత్సలుగా తానే అవతరించెను. జయ గోపాలకృష్ణ భగవానికి. ఇప్పుడు ఆ గోవుల అన్నిటి రూపము ఎవరు అంటే కృష్ణ పరమాత్మయే. అన్ని గోవులను తనే ఆ గోవుల రూపాన్ని పొంది అన్ని గోవులను తానే మళ్ళీ తోలుకుని వచ్చాడు. ఎవరు ఎవరిని తోలారు చెప్పండి? ఇప్పుడు తనను తానే వెంటబెట్టుకుని వచ్చాడండి. దీని ద్వారా మనకు చెప్పిన వేదాంతం ఏమిటో తెలిసినా అండి, మనను మనమే నడుపుకుంటున్నామని. వాడు కూడా ఈ గోవులన్నీ ఏ రూపంతో ఉన్నాడు? మనను మనమే నడుపుకుంటున్నామంటే మనము అంటే ఎవరు?
ఎవరికి ఈ వాక్యం ఈ శరీరము నేను కాదు అనే విశ్వాసంతో ఎవరు ఉన్నారో వారికి ఈ వాక్యం నన్ను నేనే నడుపుకుంటున్నాను. ఈ వాక్యం ఎవరికి అంటే ఈ శరీరం నేను కాదు. ఎవరు నేను? ఆత్మయే నేను. కనుక మనల్ని నడిపేది ఎవరు? ఆ చైతన్యమే నడుపుతోంది, ఆ ఆత్మయే నడుపుతోంది. కనుక మనల్ని మనమే నడుపుకుంటున్నాం. దాన్ని రుజువు చేయడానికే పరమాత్మ ఏం చేశాడంటే ఇప్పుడు తానే గోవులుగా ఉన్నాడు, తానే వాటిల్ని తోలుకుంటూ వస్తున్నాడు. తీరా ఇక్కడికి యమునా నది ఒడ్డుకు వచ్చేటప్పటికి గోపాబాలకులంతా ఏమైపోయారండి? ఒక్కడు లేడు ఇక్కడ. మొత్తం ఏం చేశాడు ఇప్పుడు? కేవలం గోవులు మాత్రమే కాదు, ఏ ఏ గోపబాలకుడు ఏ వర్ణములో ఉన్నాడో, ఏ రూపముతో ఉన్నాడో అందరూ గోపబాలకులే. అయినా అందరి కవళికలు పోలికలు ఒక్కటిగా ఉంటాయా? ఉండవు. ఎవరెవరు ఏ పోలికలో ఉన్నారో, ఎవరెవరు ఎంత ఎత్తు ఉన్నారో, ఎంత పొట్టిగా ఉన్నారో, ఎటువంటి వస్త్రములు ధరించారో, ఏ కావి పంచెలు కట్టారో, వాళ్ళ ఉత్తరీయములు ఏ విధంగా ఉన్నవో, వాళ్ళ వద్ద ఉన్న ముళ్ళు కర్ర ఏ విధంగా ఉన్నదో, వాళ్ళు తెచ్చిన సద్ది మూట ఏ విధంగా ఉన్నదో, ఆయా రూపములతో పరమాత్మయే అవతరించెను. ఇక్కడ ఏది పరమాత్మ రూపాన్ని పొందినాయి అంటే వాళ్ళ వద్ద ఉన్నటువంటి సద్ది మూటలు కూడా పరమాత్మ యొక్క రూపమే. చేత ఉన్నటువంటి ముళ్ళు కర్ర పరమాత్మ రూపం, వాడి భుజాన ఉన్నటువంటి ఉత్తరీయం పరమాత్మ రూపం, అతడు శిరస్సున ధరించినటువంటి తలపాగ భగవంతుని రూపం, అతడు ధరించిన వస్త్రం భగవంతుని రూపం, అతడు భగవంతుని రూపం. సర్వం బ్రహ్మమయం, మొత్తం అంతా బ్రహ్మం. గోపబాలకులు ఆ గోవులు ఇవన్నీ కూడా ఎవరుగా ఉన్నారు అంటే నందనందనుడే వారుగా ఉన్నారు. వాళ్ళందరినీ వెంటబెట్టుకున్నాడు, వాళ్ళని కూడా వెంటబెట్టుకుని ఆ గోవుల్ని వెంటబెట్టుకుని తీసుకువెళ్తున్నాడు. వాళ్ళని చూసేటప్పటికీ ఆ గోపికలకు పూర్వం కన్నా ఇంత పూర్వం ఉన్నదానికన్నా గొప్ప ప్రేమ కలుగుతోంది. అటువంటి ఎందుకు కలుగుతోంది అంటే అక్కడ ఉన్న వస్తువు ఏది? సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువు. అర్థమైందా అండి? ఆ ఇనుము తుప్పు పట్టినా ఏం పట్టినా అయస్కాంతం కనుక అక్కడ ఉంటే ఏం చేస్తుంది? అది నెమ్మదిగా వెళ్ళి దానికి తగులుకుంటుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పదార్థం ఎటువంటిది అంటే సాక్షాత్తు ఆకర్ష కర్షయతి ఇది కృష్ణ అని కదా నిన్న చెప్పుకున్నది మాట, మనం భావం చెప్పుకున్నాం. ఆ కారణం చేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వము వారి ఎందు ఉండడం చేత ఆ దేహములు కానీ, ఆ రూపములు కానీ, ఆ ఆత్మలు కానీ, ఆ భవ్యములు కానీ, ఆ చైతన్యము కానీ ఇవన్నీ కూడా ఎవరివి అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క చైతన్యం. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా ఆకర్షింపబడుతున్నారు. అంతేకాదు ఆ గోవులను చూసిన గోవులు కూడా పాలు ఇస్తూనే ఉన్నాయటండి. ఇంత పూర్వం 4 లీటర్లు 5 లీటర్లు ఇస్తే ఇప్పుడు 50 లీటర్లు పట్టినా కానీ మొత్తం అన్నీ నిండిపోయి ఇంట్లో ఉన్న గిన్నెలు గ్లాసులు చెంచాలతో సహా పట్టినా కానీ ఇంకా ఇస్తూనే ఉన్నాయి. దీని వెనుక ఉన్న భావం ఏమంటే భగవంతుని దగ్గర నుంచి మనము పొందాలే కానీ వాడి దగ్గర తరిగేటువంటి పరిస్థితి ఉండదు. సర్వం ప్రభూతం అన్నారు, ఉత్తభూతం కాదు, ప్రభూతం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కనుక గోవత్సల రూపం ఇవన్నీ కూడా. అయితే వీళ్ళని అందరినీ ఇంటికి తీసుకెళ్ళాడా మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఆ తీసుకొస్తుంటే యథా ప్రవర్తిత మరుదిని ఆ 2వ రోజున చూశాడు. ఎవరు చూసింది? ఆ బ్రహ్మదేవుడు. నేను తీసుకెళ్ళి ఎవరిని అక్కడ పడుకోబెట్టాను, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎట్లా వచ్చారు వీడు? అక్కడి నుంచి వీడు ఏమైనా తీసుకొచ్చాడా? ఆలోచించి అటువైపు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆలోచన కలిగింది ఎవరికి? ఆ చతుర్ముఖునకు ఆలోచన కలిగి అప్పుడు చూచాడు దివ్య దృష్టితో. ఇప్పుడు మనకేమర్థమయ్యింది అంటే ఎప్పుడు ప్రమాదం కలిగిందో అప్పుడు ఆలోచన కాక నీ ఆలోచన ఎప్పుడు ప్రవర్తింపబడాలి? ముందే ప్రవర్తింపబడాలి. అర్థమవుతున్నదా అండి? ముందే ప్రవర్తింపబడాలి. ముందే కనుక ఆలోచన ఉన్నట్లయితే అసలు వీళ్ళు ఎవరు ఏమిటో తెలుసుకోవాలి మనం అనుకుని కాస్త దివ్య దృష్టిని కనుక బరపినట్లయితే ఇక్కడ ఉన్నది పరబ్రహ్మ వస్తువు అనేది బ్రహ్మదేవునకు తెలుస్తుంది. అసలు తెలియకుండా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్న, ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు భూలోకానికి రావాలయ్యా, నీ భూదేవి దుఃఖపడుతోంది, ఆవిడ భారాన్ని తొలగించాలి అని అడిగింది ఎవరు?
నేను అవతరిస్తున్నానయ్యా, ఫలానా చోట వస్తానయ్యా అని చెప్పింది ఎవరు? అవునా కాదా అండి? మాట్లాడదామా? ఇవన్నీ చేసింది ఈ బ్రహ్మదేవుడే. అవునా కాదా అండి? ఇప్పుడు వాడిని చూసి మాయలో పడింది కూడా ఎవరు? బ్రహ్మదేవుడే. ఇంత మాయలో ఆ బ్రహ్మదేవుణ్ణి ముంచింది ఎవరు? ఈ కృష్ణ పరమాత్మయే. ఎందువల్ల? ఎంతటి మేధావి కూడా కొన్ని సందర్భములలో దేనికి బంధీకృతుడు అవుతాడు అంటే మాయకు బంధీకృతుడు అవుతాడు. అలా ఆ విషయాన్ని మనకు బోధించడం కోసం ఇంత చేసిన బ్రహ్మదేవుణ్ణే దేంట్లో నింపాడు? ఆ మాయలో ఉంచాడు. ఇప్పుడు దివ్య దృష్టితో చూశాడండి. ఈ దివ్య దృష్టి ఏదో అతనికి సందేహం కలిగినప్పుడే దివ్య దృష్టిని పొందుంటే అసలు ఇంత ప్రమాదం ఏది జరిగి ఉండేది కాదు. ఇప్పుడు దివ్య దృష్టితో చూసేటప్పటికి అప్పుడు తెలిసింది, అయ్యయ్యో నేనే కదా వెళ్ళి అడిగింది, ఆ వచ్చిన వాడు వీడే అన్న సంగతి తెలిసి అప్పుడు కిందికి వచ్చి నమస్కరించాడు. దోషం జరిగిన తర్వాత భగవంతుని అంటటం కాకుండా దోషానికి ముందే మనం ఎవరిని పొందాలి? భగవంతుని పొందవలెనయ్యా బహుళాశ్రుడా అని బోధించి మిగిలిన భాగాన్ని రేపు బోధిస్తాను అని చెప్పాడు. ఇవాళ రోజున మనం అనేక మంది రాక్షసులకు శాప విమోచనం కల్పించాం. అంతేకాదు ఆ బాలకులు, గోప బాలకులకు దివ్యత్వాన్ని కల్పించాం. ఎంతకాలం గడిచింది అంటే సంవత్సర కాలం గడిచింది అక్కడ. ఆ సంవత్సర కాలం ఏంటంటే భూలోక మానం ప్రకారం, ఆ దేవలోకాలం బ్రహ్మగారి కాలమానం ప్రకారం ఎంత అయిందంటే క్షణకాలం అయిపోయింది. రిక్తకాలము అన్నారు, ఒక్క కాలం కాదండి. అర్థమైందండి? ఆయనకి ఒక్క పొగలు గడవాలి అంటే ఎంతకాలం గడవాలి? ఒక రాత్రి గడవాలి అంటే ఎంతకాలం గడవాలి? కల్పములు గడిచిపోతూ సామాన్యమైనవి కాదు. ఎన్ని మన్వంతరాలైతే ఒక పొగలవుతుంది, ఎన్ని మన్వంతరాలైతే ఒక రాత్రి అవుతుంది ఆ బ్రహ్మదేవుడు. అటువంటి పగళ్ళు రాత్రులు ఎన్ని గడవాలి అంటే 100 సంవత్సరాలు గడవాలి. ఆ 100 సంవత్సరాలు పూర్తయితే ఆయన ఆగుతుంది. ఆయన వెళ్ళి వేరే ఉండమంటారు, కొత్త బ్రహ్మగారిని ఏర్పాటు చేస్తారు. కనుక భూలోకంలో ఉండే కాలమానం వేరు, అక్కడ ఉండేటువంటి కాలమానం వేరు. కనుక ఆ దేవలోకం నుంచి వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు ఆ సత్యలోకం నుంచి బ్రహ్మగారి దగ్గర నుంచి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇక్కడ అఘాసురుని యొక్క వృత్తాంతాన్ని ఈరోజే జరిగినట్టుగా చెబుతున్నారటండి. ఎంతకాలం క్రితం జరిగింది? సంవత్సర కాలం క్రితం జరిగింది. ఇదంతా దేని వల్ల జరుగుతున్నది అంటే ఒక మాయ. యా మా యజ్జస్తి మాయ, ఏది లేదు అది ఉన్నది అనుకోవడమే మాయ. ఆ మాయను ఆధారంగా చేసుకుని భగవంతుడు ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాడయ్యా బహుళాశ్వ. ఇంకా దివ్యమైనటువంటి అనేక రకాలుగా ఈ చతుర్ముఖుడు కీర్తించాడండి. అంతేకాదు ఈ అనేక రకాలైనటువంటి కానుకలు కూడా ఇచ్చాడట. నేను చేసినటువంటి తప్పును మన్నించవయ్యా అనేటువంటి భావన చేత ఇవేవి అక్కర్లేదయ్యా, నా వాళ్ళని నాకు పంపించు చాలు అన్నాడు. గోపబాలకులు, గోవులు అన్నీ వచ్చేసినాయి, ఆ దివ్యత్వాన్ని పొందారు. మిగిలినటువంటి విషయాలు రేపు మనవి చేసుకుందామన్నాడు నారదులు వారు బహుళాశ్వమితో. మనం కూడా రేపు ఉదయం 9 గంటలకు కలుసుకుని మనవి చేసుకుందాం అని ప్రార్థిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మతుం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యక పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సతనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమద్గర్గసంహిత ప్రవచన శ్రవణ తత్పరం లోక కళ్యాణార్థం తత్సత్వి రాధా రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల దివ్యచరణారవిందార్పణమస్తు. విశ్వనాథ దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.